తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాతో తలపడుతున్న ఇరాన్ ఉక్రెయిన్తోనూ పోరుకు సై అంటోంది. కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ నౌకపై కీవ్ దాడులకు పాల్పడమే ఇందుకు కారణం. రష్యాకు సైనిక సామాగ్రిని తరలిస్తోందనే నెపంతో గత వారం ఉక్రెయిన్ ఇరాన్ నౌకలపై దాడి చేసింది. ఇందులో ఒక ఇరాన్ నావికుడు మృతి చెందారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టెహ్రాన్ ఉక్రెయిన్పై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇంతకు కాస్పియన్ సముద్రం ఎక్కడ ఉంది? రష్యా ఇరాన్కు ఈ జలమార్గం ఎందుకంత కీలకం? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలకు కాస్పియన్ సముద్రం వేదికైంది. రష్యాకు సైనిక సామగ్రి సరఫరా చేస్తోందనే నెపంతో ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాస్పియన్ సముద్రం ఇరాన్కు ఉత్తరాన ఉంది. వాస్తవానికి ఇదొక సరస్సు. విస్తీర్ణం భారీగా ఉండటంతో ప్రాచీన కాలంలో గ్రీకులు, పర్షియన్లు దీనిని సముద్రంగా భావించారు. కాలక్రమంలో అదే పేరు స్థిరపడిపోయింది. కాస్పియన్ సముద్రానికి ఇరాను, రష్యా సహా 5 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర మార్గాల్లో ఉన్న ఓడరేవులను అమెరికా దిగ్బంధించినా ఇరాన్ బెదరకపోవడానికి కాస్పియన్ సముద్రం ఒక కారణం. ఇలా జలమార్గం గుండానే ఆ దేశం మధ్య ఆసియా దేశాలకు సహా చైనాకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి ధాన్యం, స్టీల్ను దిగుమతి చేసుకుంటోంది. అయితే తమపై దాడి చేసేందుకు ఇరాన్ రష్యాకు షాహిద్ డ్రోన్లను సరఫరా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇందుకోసం కాస్పియన్ సముద్ర మార్గాన్ని వినియోగిస్తోందని చెబుతోంది. వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లకు పైగా సాగుతోన్న యుద్ధంలో ఇరాన్ ఎప్పుడూ నేరుగా జోక్యం చేసుకోలేదు. అయితే యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో మాస్కోకు టెహ్రాన్ చౌకైన షాహిద్ డ్రోన్లు సరఫరా చేసినట్లు అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. కాస్పియన్ సముద్రం నుంచే వాటిని తరలించినట్లు అవి పేర్కొన్నాయి. క్షిపణులను కూడా రష్యాకు ఇరాన్ తరలించిందని కొన్ని అమెరికా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ జలమార్గంపై కీవ్ దృష్టి సారించింది. గత ఏడాది ఆగస్టులో షాహిద్ డ్రోన్లు ఇతర ఇరాన్ ఆయుధాలను తరలిస్తున్న కార్గో నౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. మళ్లీ గత వారం నుంచి ఉక్రెయిన్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరిన 2 రష్యా నౌకలపై డ్రోన్లు ప్రయోగించినట్లు కీవ్ తెలిపింది. రష్యా తీరం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపైన దాడి చేసింది. ఈ ఘటనలో తమ నావికుడు ఒకరు మరణించారని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటనకు తాము బదులు తీర్చుకుంటామని, కీవ్కు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. రష్యా సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా తాము దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ వివరణ ఇచ్చింది. రష్యా, ఇరాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ 2 దేశాలు సైనిక, ఆర్థిక పరంగా పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఇందుకోసం కాస్పియన్ సముద్రాన్ని వ్యూహాత్మక నడవగా ఉపయోగిస్తున్నాయి. ఈ జలమార్గం నుంచే టెహ్రాన్కు డ్రోన్ విడిభాగాలను మాస్కో చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇరాన్ పోరాట సామర్థ్యాలు వేగంగా క్షీణించడం లేదని గతంలో అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్, రష్యా ఓడరేవుల మధ్య ప్రయాణించే పలు నౌకలు తమ కదలికలను తెలియచేసే ట్రాన్స్పాండర్లను తరచూ ఆఫ్ చేస్తూ ఆంక్షలున్న చమురును, మిలిటరీ పరికరాలను సాఫీగా సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.